చరిత్రలోనే నిలిచిపోయిన ఓ గొప్ప కథ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. నోవహు ఇంకా మహాజలప్రళయం కథ. ఇది కేవలం ఓ ఓడ, కొన్ని జంతువుల కథ మాత్రమే కాదండి. ఇది విశ్వాసం, విధ్వంసం, ఆ తర్వాత దేవుడిచ్చిన ఓ గొప్ప వాగ్దానానికి సంబంధించిన కథ. ఈ కథ మనలో చాలా ప్రశ్నల్ని రేకెత్తిస్తుంది కదూ. అసలు దేవుడు తనే సృష్టించిన ప్రపంచాన్ని నాశనం చేయాలని ఎందుకు అనుకున్నారు? అంత పెద్ద విధ్వంసంలోంచి కేవలం ఒకే ఒక కుటుంబాన్నే ఎందుకు కాపాడాలనుకున్నారు? సరే, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే మనం కథలోకి వెళ్ళిపోదాం. అసలు మహాజలప్రళయం లాంటి ఇంత పెద్ద విపత్తు జరగడానికి కారణమేంటి? దానికి సమాధానం కావాలంటే మనం ముందుగా ఆ టైంలో, ఆ రోజుల్లో ప్రపంచం ఎలా ఉండేదో అర్థం చేసుకోవాలి. అది పాపంతో పూర్తిగా నిండిపోయిన ప్రపంచమనమాట. ఈ మానవత్వ పతనమనేది ఒక్కరోజులో జరిగిపోలేదు. ఎప్పుడో ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను మీరటంతో పాపం ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. వాళ్ల కొడుకే కయీను అసూయతో సొంత తమ్ముణ్ణి చంపి మానవ చరిత్రలోనే మొదటి హత్య చేశాడు. అలా తరాలు గడిచే కొద్దీ మనుషులు దేవుణ్ణి పూర్తిగా మరిచిపోయి చెడుదారిలో నడుస్తూ పాపంలోనే బతికేశారు. ఇక భూమ్మీద మనుషుల చెడుతనాన్ని చూసి దేవుడి హృదయం ఎంతగా గాయపడిందంటే తను చేసిన ఈ సృష్టిని చూసి ఆయనే పశ్చాత్తాపపడ్డారట. సో ఆ మహాజలప్రళయమనేది కేవలం ఒక శిక్ష కాదు, అది దేవుని అపారమైన బాధకు, ఆవేదనకు ప్రతిరూపం. కాని ఇంతటి పాపపు చీకటిలో ఒక్కడే ఒక ఆశాకిరణంలా వెలుగుతున్నాడు. అతనే నోవహు, ఈ కథకు అసలైన హీరో. ఒకసారి ఊహించుకోండి, ఒకవైపేమో హింస, ద్వేషం, పాపంతో నిండిన ప్రపంచం, మరోవైపేమో నీతిమంతుడిగా ఎలాంటి తప్పు చేయకుండా దేవునితో నమ్మకంగా నడిచిన నోవహు. నిజంగా ఆ కాలంలో అతనిలాంటి వ్యక్తి ఉండటం ఓ అద్భుతమే. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నోవహు అనే పేరుకు హీబ్రూ భాషలో విశ్రాంతి లేదా నెమ్మది అని అర్థమొస్తుంది. బహుశా పాపంతో అల్లకల్లోలంగా ఉన్న ప్రపంచంలో దేవునికి కాస్త నెమ్మదిని, సాంతనని ఇచ్చింది నోవహు ఒక్కడేనేమో. అప్పుడు దేవుడు నోవహుకు వినడానికి అసాధ్యమనిపించే ఒక పని చెప్పారు. అదేంటంటే, ఒక భారీ ఓడను కట్టాలి, భూమ్మీద ఉన్న అన్ని రకాల జీవరాశుల్ని జంటలు జంటలుగా అందులోకి తీసుకురావాలి, వాటన్నిటికీ సరిపడా ఆహారాన్ని నిల్వచేయాలి. ఇది కేవలం ఓడకట్టడం కాదు, మొత్తం మానవ జాతిని, జీవజాతిని కాపాడే ఒక మహాయజ్ఞం. ఆ ఓడ సైజు ఎంత పెద్దదో తెలుసా? 300 మూరల పొడవు, అంటే సుమారుగా 1.5 ఫుట్బాల్ గ్రౌండ్లంత పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు, మొత్తం 3 అంతస్తులు. నిజంగా ఆ కాలంలో ఇంత పెద్ద నిర్మాణం చేయడం ఒక ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పాలి. సరే, నోవహు ఓడ కట్టేశాడు, దేవుడు చెప్పినట్టు జంతువులన్నీ లోపలికొచ్చేశాయి. ఇక తర్వాత ఆకాశమంతా నల్లగా మారిపోయింది. ఈ ప్రపంచం అప్పటివరకు చూడని అత్యంత భయంకరమైన విపత్తు మొదలైంది. 40 పగళ్ళు, 40 రాత్రులు, ఒక్క క్షణం కూడా ఆగకుండా కుండపోత వర్షం. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు నీరు ధారగా కురుస్తూనే ఉంది. వర్షం ఆగినా ప్రళయం మాత్రం ఆగలేదు. ఏకంగా 150 రోజులపాటు భూమి మొత్తం నీటితోనే నిండిపోయింది. ఎంతలా అంటే ఎత్తైన పర్వతాలు కూడా నీటిలో మునిగిపోయాయి. ఇటు చూసినా అంతులేని నీరు, అంతే. అంత పెద్ద ప్రపంచంలో ఆ మహాప్రళయం నుంచి బతికి బయటపడింది కేవలం 8 మందే. నోవహు, అతని భార్య, వాళ్ల 3 కొడుకులు, వాళ్ల కోడళ్ళు. ఒకే ఒక్క కుటుంబం ఒక కొత్త ప్రపంచానికి నాంది పలికింది. ఇంత భయంకరమైన వినాశనం తర్వాత కథలో ఒక కొత్త ఆశ చిగురించింది. మెల్లమెల్లగా నీళ్లు తగ్గడం మొదలైనప్పుడు ఒక కొత్త ప్రపంచం ఉదయించడం మొదలుపెట్టింది. ఎట్టకేలకు ఆ సుదీర్ఘమైన, భయంకరమైన ప్రయాణం ముగిసింది. ఓడ వెళ్ళి అరరాతు పర్వతాలమీద ఆగింది. దాదాపు 1 సంవత్సరం తరువాత నోవహు కుటుంబం మళ్లీ గట్టి నేలమీద అడుగుపెట్టిన ఆ క్షణం వాళ్ల ఆనందానికి హద్దుల్లేవు. సరే, బయట ప్రపంచం ఎలా ఉంది, నీళ్లన్నీ తగ్గాయా లేదా అని తెలుసుకోవడానికి నోవహు ముందుగా ఒక కాకిని పంపాడు, తర్వాత ఒక పావురాన్ని పంపాడు. కాని అది ఉండటానికి చోటులేక వెనక్కి వచ్చేసింది. మళ్లీ రెండోసారి పంపినప్పుడు ఆ పావురం నోట్లో ఒక తాజా ఒలీవాకుతో తిరిగొచ్చింది. ఆ క్షణం వాళ్లకర్థమైంది,
భూమిపై జీవం మళ్లీ మొదలైందని. అదొక గొప్ప ఆశకు సంకేతం. అలా ఆ కొత్త ప్రపంచంలో అడుగుపెట్టిన వెంటనే నోవహు, అతని కుటుంబం చేసిన మొదటి పనేంటో తెలుసా? తమను కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పడం. వాళ్ళు ఒక బలిపీఠాన్ని కట్టి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించారు. మరి ఇంత పెద్ద కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి? ఈ కథ మనకు చివరగా ఇచ్చే సందేశమేమిటి? ఆ ఆరాధనను చూసిన దేవుడు నోవహుకు, నిజానికి మనందరికీ ఒక గొప్ప వాగ్దానం చేశారు. ఇకపై భూమిని ఇలా జలప్రళయంతో నాశనం చెయ్యను అని. ఆ వాగ్దానానికి గుర్తుగా ఆకాశంలో ఇంద్రధనస్సును పెట్టారు. అది దేవుని కరుణకు, ఆయన చేసిన నిబంధనకు ఒక శాశ్వత చిహ్నం. ఇంతకీ అంతమందిలో నోవహు ఒక్కడే ఎందుకు కాపాడబడ్డాడు? అసలు కారణమేంటి? దాని సమాధానం ఒక్కటే. అతని డబ్బు కాదు, అతని బలం కాదు, కేవలం దేవుని మీద అతనికున్న అచంచలమైన విశ్వాసం, భయభక్తులు, నమ్మకం. అందరూ దారి తప్పినప్పుడు కూడా అతను ఒక్కడే దేవుని మార్గంలో నిలబడ్డాడు. అదే అతన్ని, అతని కుటుంబాన్ని కాపాడింది. చూశారుగా, ఈ పురాతన కథ మనందరినీ ఒక ఆధునిక, కాలంతో సంబంధం లేని ప్రశ్న దగ్గరకు తీసుకువస్తుంది. ఈ అనిశ్చితి నిండిన మన ప్రపంచంలో అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండటమంటే నిజంగా దాని అర్థం ఏమిటి? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.